బట్టి విక్రమార్క గారిని విక్రమార్క గారి దగ్గర మేము ఎందుకు పోతాము? మా కాన్స్టిట్యున్సీలో ఏమన్నా బిల్స్ పెండింగ్ ఉంటే బిల్స్ కోసం వెళ్తాం. అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి మాకేమన్నా సబ్స్టేషన్లు కావాలంటే మాకు ఇంతకుముందు కూడా మాకు నిన్నగాక మొన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. జడ్చర్లలో కూడా మనకి ఇంకొక 132 kV సబ్స్టేషన్ శాంక్షన్ అయ్యింది. ఏదున్నా కానీ మేము డిప్యూటీ సీఎం దగ్గరికి బిల్స్ గురించి పోతాము. ఆల్రెడీ నేను చెప్పినాను ముందే, మా దగ్గర రోడ్స్ ఈ వర్క్స్ అన్ని కొన్ని ఆగిపోయి ఉన్నాయి, బిల్స్ కావాలి, దానికి పోరాటం చేస్తాం. ప్రజల కోసం పోరాటం చేసేదాంట తప్పేం లేదు. నా జడ్చర్ల ప్రజలకు ఇబ్బంది పడితే నేను ఎవరితోనైనా కానీ ఎదుర్కొనేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఓటేసి గెలిపించింది జడ్చర్ల ప్రజలు. జడ్చర్ల ప్రజల కోసం ఎంత దూరమైనా కానీ నేను కొట్లాడతాను. ఒకవేళ బట్టి గారి దగ్గర పోయి బిల్స్ కోసం కొట్లాడతాను. ఏముంది, నేను ఇంట్లో మా నాయనతో కొట్లాడనా? అట్లనే ఆయన దగ్గర పోయి నేను కొట్లాడతాను. తప్పేముంది? ఇవ్వకుంటే నేను దీక్షలో కూడా కూర్చుంటాను. తప్పేముంది? ఇది ప్రజాస్వామ్యం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇది. ప్రశ్నిస్తూనే ఉండాలి మన పని జరిగే వరకు. ఆయన పైన గౌరవం ఉంది, అంబేద్కర్ గారి పైన. ఆ గౌరవంతోనే నేను ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాను. నా జడ్చర్ల నియోజకవర్గం ప్రజల గురించి ఎప్పుడైనా ప్రశ్నిస్తూనే ఉంటాను, కొట్లాడుతూనే ఉంటాను. ఇల్లు పట్టుకొని పోను, ఫైళ్ళు తీసుకుపోతే జడ్చర్ల గురించే వెళ్తాను. ఉదండపూర్ కానీ, రోడ్లు ప్రాజెక్టు కానీ, దేనికైనా కానీ. ఇది తప్పు. ఫైళ్ళు తీసుకురండి, మేము క్లియర్ చేస్తాం అనేది మాత్రం తప్పు. మా సీఎం రేవంత్ రెడ్డి గారు అంత దిగజారిపోడు. ఆయన ఏమి ఫైళ్ళు తీసుకురండి చేస్తానన్నారు స్వతంత్రంగా. ఆ ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు పోయి ప్రెస్ మీట్ పెట్టినారు. అక్కడ ఏమున్నాయి ఫైళ్ళు చేసుకునేదానికి? ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంత నాశనం చేయాలో చేసేసినారు. ఇంకేమున్నాయి అక్కడ ఫైళ్ళు చేసుకునేదానికి? మీ దగ్గర ఏమైనా ఫైల్ ఉంటే తీసుకుని నేనే మీకు క్లియర్ చేపించి ఇస్తాను, ఏమైనా జెన్యూన్ ఫైల్స్ ఉంటే, రూపాయి లేకుండా.